హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ టర్బో 4 ప్రో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ మొబైల్కి హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ ఇదేనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. 7550 mAh బ్యాటరీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి మొత్తం చెప్తాను, ఓకేనా. ఫస్ట్ దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.83 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2772 x 1280 పిక్సెల్స్ అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే 3200 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3830Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 12-bit కలర్ ప్యానల్తో వస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 7550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి 22.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనికి 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 తో వస్తుంది. HyperOS 2 మీద వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 6000 mm² డ్యూయల్ లూప్ 3D ఐస్ కూలింగ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే గేమింగ్ ఆడేటప్పుడు చాలాగా మీ మొబైల్ని ఎక్కువ హీట్ చేయకుండా యూజ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ కూలింగ్ యూనిట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ Wi-Fi 7, Bluetooth 5.4, NFC ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 219 grams ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,700 రూపాయలు పెట్టారు. 16GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,900 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,200 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,600 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,100 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ కలర్ ఆప్షన్స్ స్క్రీన్ మీద ఉన్నాయి, ఒకసారి ఇస్తాం, మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్ అప్డేట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకా మొబైల్ అప్డేట్స్ కానీ లేకపోతే లీక్డ్ స్పెసిఫికేషన్స్ కానీ మొబైల్కి సంబంధించిన ఆఫర్స్ కానీ మంచి మంచి డీల్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.